So when Christ is coming into your life, క్రీస్తు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు there will be a new history in you. మీలో ఒక నూతన చరిత్ర ప్రారంభమవుతుంది. Secondly, when the Holy Spirit comes to you, రెండవదిగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మీలో వస్తాడో through you he will transform other people. మీ ద్వారా ఇతరులలో పరివర్తనను తీసుకొని వస్తాడు ఆయన. When Christ is coming to you, that transformation within you. క్రీస్తు మీలో వచ్చినప్పుడు పరివర్తన అన్నది మీలో కలుగుతుంది. But when the Holy Spirit comes to you, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీలో వస్తాడో Holy Spirit will transform other people through you. మీ ద్వారా పరిశుద్ధాత్ముడు ఇతరులను పరివర్తన కలిగిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Now you accept Jesus Christ. ఇప్పుడు మీరు యేసును అంగీకరించారు. Now you are having the Holy Spirit. పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉన్నారు. And you are not walking according to the flesh, but you are walking according to the Spirit. క్రీస్తుని పరిశుద్ధాత్మని కలిగిన మీరు శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగానే మీరు నడుస్తున్నారు. Now you are just to begin the legacy of victory. తద్వారా మీరు మీ యొక్క జయ పదమును ప్రారంభిస్తా ఉన్నారు.